హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. అండ్ ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది ఒక హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ కి బాగా మంచిగా ఉండాలి, హెయిర్ సాఫ్ట్నెస్ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది హెయిర్ టిప్ చాలా ఉపయోగపడుతుంది. రఫ్ గా ఉంటుంది చూడండి హెయిర్, ఆ రఫ్నెస్ ని పోయి సాఫ్ట్ అండ్ సిల్కీగా కనపడటానికి నేను ఈరోజు మీకు ఒక హెయిర్ ప్యాక్ చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అండి, ఓకేనా? ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవిసె గింజలు అండ్ మెంతులు. ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా అవిసె గింజల్ని. ఎస్, ఫ్లాక్ సీడ్స్ అండ్ మెంతులు. మెంతులు ప్రతి ఒక్క వంటగదిలో మెంతులు కామన్ అండి. మెంతులు, ఎస్. ఈ మెంతులు ఏం చేస్తారంటే నైట్ నానబెట్టండి. ఒక టీ స్పూన్ మెంతులు నైట్ నానబెట్టేయండి. ఈ మెంతుల్ని చూడండి ఇట్లా ఉబ్బుతాయి అనమాట, మెత్తగా ఉంటాయి ఇట్లా ప్రెస్ చేస్తే అనమాట, ఓకేనా? ఈ మెంతుల్ని నైట్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ డే మనం ప్యాక్ తయారు చేసుకుంటాం కదా, ఆ ప్యాక్ అప్పుడు టీ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఫ్లాక్ సీడ్స్ తెలుసు కదా మీకు, అవిసె గింజలు. ఎస్, ఈ అవిసె గింజల జెల్ అనేది హెయిర్ కి చాలా ఉపయోగపడుతుంది. చాలా అంటే చాలా బాగా మంచిగా ఉంటది అనమాట హెయిర్ ఫాల్ కి అండ్ హెయిర్ సాఫ్ట్నెస్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది డాండ్రఫ్ కూడా పోతుంది ఇది యూజ్ చేయటం వల్ల, అవిసె గింజలు యూజ్ చేయటం వల్ల. అండ్ మెంతులు, ఈ రెండు కంబైన్డ్ చాలా బాగుంటదండి హెయిర్ ప్యాక్ అనేది. చాలా హెయిర్ కి చాలా అంటే చాలా బాగుంటది అనమాట హెయిర్ కి. మెంతులు మన స్కాల్ప్ మీద ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా ఈ మెంతులు అనేది ఆ స్కాల్ప్ మీద బ్యాక్టీరియాని డెడ్ చేస్తుంది అనమాట. బాగా మంచిగా ఉపయోగపడుతుంది ఇది మెంతులు అనేది. స్కాల్ప్ మీద ఎలాంటి బ్యాక్టీరియా ఉండనివ్వదు అనమాట. ఈ టూ కాంబినేషన్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. ఒక్కసారి మనం వీడియోలో వెళ్దాము, ఇది ఎలా తయారు చేస్తానో చూడండి. స్కిప్ మాత్రం చేయొద్దండి, స్కిప్ చేస్తే మాత్రం అర్థం అవదండి, ఓకేనా? ఎస్, ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో మనం నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా, అవి ఈ బౌల్లో వేసేయండి. వాటర్ తో సహా వేసేయండి, వాటర్ తీసేయకండి, ఎందుకంటే మనం ఇప్పుడు హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి వాటర్ కావాలి కదా. అన్ని వేసుకోండి, ఓకేనా? అండ్ టీ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ చెప్పాను కదా, ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు, అవి కూడా ఇందులో వేసేసుకోండి, ఓకేనా? ఎస్, ఇలా బౌల్లో ఫ్లాక్ సీడ్స్ కూడా వేసేసుకొని అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ని, ఓకేనా? ఈ రెండింటిని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలండి. ఎస్, హైలోనే పెట్టండి, ఎందుకంటే వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి కదా, హైలోనే ఉంచండి. ఎస్, ఇది అవ్వడానికి టైం పడుతుంది. అండ్ మధ్యలో ఒకసారి తిప్పుతా ఉండండి, అడుగంటుతుందండి. ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి అడుగంటుతా ఉంటాయి, తిప్పుతా ఉండండి. మనకి జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఇది రోలింగ్ బాయిల్ అయినప్పుడు. మినిమం 10 minutes పడుతుందండి ఇలాగా రోలింగ్ బాయిల్ అయ్యి జెల్ గా ఫామ్ అవడానికి మనకి 10 minutes పడుతుంది. చూసారు కదా, రోలింగ్ బాయిల్ అవడానికి వచ్చేసింది, అవుతుంది కూడా. ఇలా తిప్పుతా ఉండండి. ఆ మెంతులు అనేది బాగా ఉడికి దాంట్లో ఉన్న రసం మొత్తం వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎలా బాయిల్ అవుతుంది, అలా బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అవుతే అది మెంతులు ఉన్నాయి కదా, మెంతులు ఉన్నది మొత్తం రసం దిగిపోయి హెయిర్ కి చాలా ఉపయోగపడుతుంది. స్కాల్ప్ మీద బ్యాక్టీరియా అనేది దాన్ని డెడ్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ కున్న ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అది మొత్తం పోతుంది అనమాట. మెంతులు చాలా ఉపయోగపడతాయండి. మెంతులు చూడండి ఎలా బాయిలింగ్ అవుతుందో కదా, అలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి 10 minutes వరకు, అప్పుడు జెల్ ఫామ్ అవుతుంది మనకి. అండ్ నేను మీకు చెప్పాను కదా మధ్య మధ్యలో ఒకసారి తిప్పమని, లేకపోతే సీడ్స్ అడుగంటేస్తాయండి. ఫ్లాక్ సీడ్స్ జెల్, ఫ్లాక్ సీడ్స్ అడుగంటుతుంది, తిప్పుతా ఉండాలి. మెంతులు అయితే అడుగంటాయి కానీ ఫ్లాక్ సీడ్స్ అయితే అడుగంటుతాయండి. అలా తిప్పుతా ఉండాలి 2 minutes వన్స్. బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి, ఇప్పుడే జెల్ ఫామ్ అవుతుందండి బాగా. ఇది కొంచెం చూడండి, మనకు కావాల్సిన జెల్ ఫామ్ అయిపోయిందండి.
ఇదిగోండి చూడండి, ఫామ్ అయిపోయింది చూడండి ఎట్లా జల్లీగా వస్తుందో. ఇది ఆరిపోతే ఇంకా చాలా జల్లీగా అవుతుందండి. ఎస్, ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం వడగట్టేసుకోవాలన్నమాట. చూసారా? ఈ సీడ్ ఇది ఉంది కదా, మొత్తం ఉడకబెట్టి తీసిన సీడ్స్ కావాలంటే ఇవి మనం బాడీ స్క్రబ్బర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని దీన్ని బాడీ స్క్రబ్ గా యూజ్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు బాడీ స్క్రబ్ కాదు హెయిర్ కి కావాలనుకున్నా కూడా ఈ జెల్ని ఇట్లా వడగట్టుకోకుండా, ఇలా వడగట్టారు కదా, ఇలా వడగట్టకుండా ఈ జెల్ తో పాటే ఆరిపోయిన తర్వాత ఈ జెల్ తో పాటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి రెండు. అలా కూడా అప్లై చేసుకోవచ్చు, జెల్లీగానే అప్లై చేసుకోవచ్చు, విత్ సీడ్స్ తో కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది బాగా ఆరిపోవాలండి, బాగా ఆరిపోతే జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ జెల్ని మనం స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ రూట్స్ దగ్గర, రూట్స్ గా లాస్ట్ రీసెంట్ వీడియోలో నేను చూపించాను కదా హెయిర్ ఎలా అయితే అప్లై చేస్తారు రూట్. ఎస్, ఇప్పుడు ఇదైతే ఆరిపోయింది. నేను హెయిర్ కి ఎలా అప్లై చేసేలా కూడా చూపిస్తాను. లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను హెయిర్ ఆయిల్ ఎలా అప్లై చేయాలి రూట్స్ కి ఎట్లా అని చెప్పేసి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా ఇలా తీసుకొని 4 ఫింగర్స్ తో ఇలా తీసుకొని ఇలా ఇలా మొత్తం బాగా అప్లై చేసుకోవాలండి. బాగా హెయిర్ కి మొత్తం బాగా అప్లై చేసుకోండి. ఇట్లా 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 ఇలా 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 మసాజ్ చేసుకోవాలి బాగా. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే మన హెయిర్ ఫాల్ అవ్వకూడదు, బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉండాలి హెయిర్స్ కి అన, మంచిగా స్ట్రాంగ్ గా ఉండాలి, హెయిర్స్ ఊడకూడదు అన్నప్పుడు మన హెయిర్ ని ఇట్లా బాగా మసాజ్ చేయాలి. ఆయిల్ కైనా అప్లై చేయాలి, ఇలా జెల్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఇలాగే చేయాలి. అప్పుడు హెయిర్ అనేది ఊడదు అనమాట. ఇలా అప్లై చేసుకున్న దాన్ని ట్రై చేసుకోండి. ఓకేనా? ఇలా క్లచ్తో ట్రై చేసుకొని తర్వాత దీన్ని కంపల్సరీగా ½ అయితే ఉంచుకోవాలండి హెయిర్ కి. ½ కంపల్సరీగా హెయిర్ కి ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేయండి. ఏ షాంపూ అయినా పర్లేదు, కొంచెం మైల్డ్ గా ఉండే షాంపూని యూజ్ చేయండి. చూసారు కదా ఎట్లా ఉందో, బాగా కదా, చూసారా నిగనిగలాడుతుంది కదా హెయిర్. ఎస్, ఇది ఒకవేళ కొంచెం మిగిలింది అనుకోండి ఫేస్ కి కూడా ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా 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 రబ్ చేసుకోండి. ఫేస్ కి కూడా చాలా మంచిదండి ఇది. ఇది ఫేస్ కి కూడా చాలా మంచిగా ఉంటది. మన ఫేస్ మీద పింపుల్స్ అలా ఏమన్నా బ్లాక్ హెడ్స్ అలా ఉన్నా కూడా చాలా మంచిగా పోతాయండి. ఎందుకంటే ఇందులో ఇది మెంతులు ఉన్నాయి కదా, మెంతులు అనేది బాడీకి చేదు కదా, మెంతులు బాడీకి మంచిది అనమాట చేదు అనేది. ఎస్, ఇలా ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండండి 5 మినిట్స్. ఫేస్ చాలా గ్లో వస్తుందండి, చాలా అంటే చాలా గ్లో వస్తుంది. ఎస్, ఇంక ఇది అయిపోయింది కదా. ఒక ½ అవర్ తర్వాత మీకు టైం ఉంది అంటే మాత్రం 1 అవర్, టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీగా ఉంచుకోవాలి. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను హెయిర్ బేస్ మీద. నేను నెక్స్ట్ క్లిప్ లో నేను ఎగ్ వైట్ తో ఇంకొక హెయిర్ ప్యాక్ చేయబోతాను. ఎగ్ వైట్ యూస్ చేసి నేను ఇంకొక హెయిర్ ప్యాక్ యూస్ చేస్తాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అది ఎలా యూస్ చేయాలి హెయిర్ కి అనేది. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.